ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసెను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం. ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ డ్రైడ్ అప్ ద వాటర్ ఆఫ్ ద Jordan for you until you passed over, as the Lord your God did to the Red Sea, which he dried up for us until we passed over. జాషువా చాప్టర్ 4 వర్స్ 24. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన నెలలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము ఏమిటి అంటే, ఆయన మనల్ని కష్టాల నుండి, సమస్యల నుండి, బలహీనతల నుండి దాటిపోయేలా చేయబోతున్నాడు. మనము దాటిపోయే వరకు అవి మనలను ఏమి చేయకుండా ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. ఆయన మనల్ని ఆపుతున్న అడ్డంకులను, వ్యక్తులను, భయంకరమైన పరిస్థితులను ఎండిపోజేసి ఆయన బాహుబలం ఏమిటో, ఆయన మహిమ ఏమిటో ఈ లోకానికి తెలియజేయబోతున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకో. ఈ మాసములో దేవుని కార్యము కోసం ఎదురు చూడు. ఎప్పుడో వారి జీవితంలో జరిగింది, వీరి జీవితంలో జరిగింది అని వినడం కాదు, వారి సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు, మన జీవితంలో కూడా మనము చూసేలా దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో నీవు కష్టాలనే చూస్తూ ఉండొచ్చేమో, కన్నీటినే, బాధల్నే చూస్తూ పెరిగావేమో, ఆర్థికంగా మంచిగా లేక, ఆరోగ్యపరంగా బలహీనతతో ఉంటూ, అంధకార దురాత్మ క్రియల చేత పీడింపబడుతూ, సరైన సంపాదన లేక, సరైన జాబు లేక, కుటుంబములో సమాధానము, సంతోషం అనేదే లేక నీ జీవితం ఇంతవరకు కొనసాగించబడిందేమో. దేవుడు వాటి నుండి నిన్ను దాటించబోతున్నాడు. అవి నీకు అడ్డము రాకుండా, నిన్ను ముట్టకుండా వాటిని నీ నుండి వేరుపరచబోతున్నాడు. ఎంతో మంది జీవితాలను బాగు చేసిన యేసయ్య నీ జీవితం కూడా అతి త్వరలో మార్చబోతున్నాడు. ఈ యొక్క లేఖన భాగమును మనం చూసినట్లయితే యెహోషువ ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూడవచ్చు. యెహోషువ ఇజ్రాయేలీలతో చెబుతున్నాడు, ఆ రోజున ఎర్ర సముద్రమును ఎండిపోజేసిన దేవుడు ఈ రోజున మీ ఎదుట ఉన్న ఈ యోర్దానును కూడా ఎండిపోజేసి మిమ్మును పొడి నేల మీద నడిపించాడు. ఇది నా వలన జరిగిందో మరి ఇతరుల వల్ల జరిగిందో కాదు గాని దేవుడైన సర్వశక్తిమంతుని బాహుబలము చేత జరిగిందని ప్రకటిస్తున్నాడు. కొన్నిసార్లు కొంతమంది దేవుడు చేసిన కార్యములను, ఆయన చేసిన అద్భుతములను వారికి ఆపాదించుకుంటారు, వారి ద్వారా జరిగినట్లు చెప్పుకుంటారు, వారి దగ్గర ఏవో శక్తులు ఉన్నట్లు నమ్మిస్తూ ఉంటారు. అలాంటివేవి లేవండి. కార్యాలు, అద్భుతాలు అనేవి దేవుని ద్వారా మాత్రమే జరుగుతాయి. మనుషులకు ఆ శక్తి లేదు. మనుషులు నిమిత్త మాత్రులే, అల్పులే. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన లోక సృష్టికర్త. ఒక వ్యక్తికి మనము ఎప్పుడు దేవుని యొక్క మహిమను ఆపాదించకూడదు. ఈ లేఖన సందర్భములో యెహోషువ నేను చేశాను, నా వలన జరిగిందని చెప్పడం లేదు. మీ దేవుడైన యెహోవా తానే కార్యము చేశాడు అని చాలా సుస్పష్టంగా చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే, ఇజ్రాయేలీల ప్రయాణము దాదాపు 40 సంవత్సరములు సాగింది. ఈ ప్రయాణంలో వారి సంతానము అభివృద్ధి చెందింది. ఎర్ర సముద్రము దాటిన తర్వాత పుట్టిన వారందరూ ఆ ఎర్ర సముద్రము రెండుగా చీలింది అని వినడమే గాని అది మరలా ఎప్పుడు చూసింది లేదు. దాని గురించి రోజు వారు మాట్లాడుతూ ఉండేవారేమో. దేవుడు ఎర్ర సముద్రమును రెండుగా చీలిస్తే మన తండ్రులు దాని మీద నడిచారంట అని వారు అనుదినము చెప్పుకునేవారేమో కదా. కానీ యెహోషువ వారి ఎదుట దేవుని మహిమ చేత ఇంకొక అద్భుతం చేశాడు. యోర్దానును కూడా వారు దాటడం చూపించాడు. ఆరిన నేల మీద నడిచిన అనుభవం వారికి కలిగేలా చేశాడు. వారు ఎంతో థ్రిల్లుగా ఫీల్ అయి ఉంటారు కదండి. దేవుడు ఎప్పుడో చేసిన కార్యము మరలా చేయలేడా? చేయగలడు. మనము విన్నట్లుగా అనేక మంది భక్తుల జీవితంలో జరిగినటువంటి
అటువంటి అద్భుతాలు మన జీవితంలో జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ఈ రోజున అటువంటి అద్భుతం కోసం నీవు ఎదురు చూడాలి. నీ ఎదుట అడ్డుగా ఉన్నవి ఏవైనా సరే, నీకు ఆటంకంగా ఉన్నవి ఏవైనా సరే, నిన్ను ముందుకు సాగకుండా ఆపుతున్నది ఏదైనా సరే, దేవుడు వాటిని ఎండిపోయేలా చేస్తున్నాడు. నీవు క్షేమముగా ఆ పరిస్థితిని దాటేలా దేవుడు చేస్తున్నాడు. ఈ సమస్యను దాటడం కష్టమని నువ్వు అనుకుంటున్నావు, కానీ దానిని దేవుడు సులభం చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క నూతన నెలలో, జూన్ మాసంలో దేవుని కార్యము కొరకు కనిపెట్టు, ఆశతో విశ్వాసముతో జీవించు. అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఈ యొక్క జూన్ మాసం అంతటిలో తండ్రి మీ యొక్క సన్నిధిని, మీ యొక్క కాపుదలను మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ యొక్క నెలలో ప్రభా మేము అద్భుతమైన కార్యాలు చూడాలి, ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి తండ్రి. అవునయ్యా, నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాం. ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా ప్రభా మీ సన్నిధిని మాపై ఉంచి ప్రభా అయ్యా మా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం. మాకున్న సమస్యలు, మాకున్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి మీ నామ మహిమార్థమై ప్రభా మమ్మల్ని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, ఎందరైతే వారి జీవితంలో కార్యము జరగాలని, జాబు దొరకాలని, అదే విధంగా నా ప్రభా అయా వివాహము జరగాలని తండ్రి, ఎవరైతే బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రభా, ఆశగున్న ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి. ఎండిపోయిన స్థితిని ఫలవంతంగా మార్చండి. ఏ రోగముతో బిడ్డలున్నా, ఏ బలహీనతతో బిడ్డలున్నా అయా, వ్యాధి బలహీనతల నుండి మమ్మల్ని విడిపించువాడవు నీవే ప్రభా. చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడవుతండి. నీ యొక్క పునరుద్ధాన శక్తిని ప్రతి బిడ్డ పైన ఉంచుతండి. సంపూర్ణ ఆరోగ్యమును, విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థికంగా బిడ్డలు చితికిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని లేవనెత్తండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అన్న మీ యొక్క వాగ్దానములు బిడ్డల జీవితంలో మీరు నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా కుటుంబములో క్షేమాన్ని దయచండి, సమాధానాన్ని దయచండి. మీ యొక్క కృపా కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా భార్య భర్తలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య సమాధాన స్థితిని దయచేయండి. విడిపోయిన కుటుంబాలను మీరు కట్టండి అయ్యా. వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క తగాదాలన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభా. మీ యొక్క మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి ఆ గేమ్స్ అడిక్షన్ నుంచి, మొబైల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి, మరి తండ్రి చెడు తిరుగుళ్ళ ఆలోచనల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, అదే విధంగా ఉద్యోగం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి మంచి ఉద్యోగాన్ని దయచండి. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. అదే విధంగా బిడ్డలు మరి ప్రభా పాస్పోర్ట్ విషయంలో, మరి తండ్రి ఆ పై చదువుల విషయంలో తండ్రి మీరే కృప చూపించండి తండ్రి. వీసాల విషయంలో కృప చూపించండి అయ్యా. అయ్యా, అద్భుతాన్ని వారి పట్ల జరిగిస్తురామని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి గర్భఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అయా, దేశాన్ని అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు లేని, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని తండ్రి మీరు నిలవబెట్టండి. అదే విధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభ. అయా, వారిని తండ్రి సమాధానముతో నింపండి నా ప్రభ. అనేక ఆత్మల కొరకు తండ్రి ప్రార్థిస్తుండగా ప్రభ ప్రతి ఒక్క ఆత్మను తండ్రి వారు రక్షించేటువంటి భాగ్యాన్ని దయచేయండి ప్రభ. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. అయ్యా, వారు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అనాథలను ఆదరించే దేవుడు, అభాగ్యులను ఆదుకునే దేవుడు, తల్లిదండ్రులు లేని బిడ్డల పక్షముగా న్యాయము చేసే దేవుడు తండ్రి మీకు వందనములయ్యా. అదే విధంగా నా ప్రభు అయ్యా, కూలి పని చేసుకున్న వారిని, చేతి పని చేసుకుంటున్న వారిని అయ్యా, మరి తండ్రి ఏ పని అయితే బిడ్డలు చేస్తున్నారో ప్రతి ఒక్క పనిలో వారికి విజయాన్ని దయచేయమని మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క కటాక్షము అయా, మీ యొక్క బాహు బలము ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తూ రమ్మని
వేడుకుంటూ నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయా నలిగిపోతున్నటువంటి హృదయాన్ని ప్రభ మీరు అయా మరి తండ్రి ఆదరించండి, ఆదుకోనండి ప్రభ. వారి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చండి. వారి దుఃఖకరమైన పరిస్థితులన్నిటిని సమాప్తం చేసి తండ్రి మీ సన్నిధిలో సంతోషించే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ యేసు నామములో తండ్రి ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.